వీళ్ళందరూ ఇళ్లలో లేరు, పడుకున్నారని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. వీళ్ళు రాత్రి వేళ వైఘై నదిలో దూకి బాగా వరదలలో ఉన్నటువంటి నదిలో ఈత కొట్టేవారు కటిక చీకట్లో. ఆ కటిక చీకట్లో చంద్రుని యొక్క వెన్నెల కాంతులలో ఇసుక తిన్నెల మీద ఆటలాడుకునేవారు. నేను ఇంత స్పష్టంగా ఇంత వివరంగా మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు పట్టుకోవాలి ఒక విషయాన్ని. వీటన్నిటికీ కూడా ప్రధాన పాత్ర ఎవరు అంటే ఈ వెంకటరమణంది. అంటే ఆ పిల్లవాడికి అసలు భగవత్ సంబంధం ఏమైనా ఉందా? ఎక్కడైనా అతను పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఎక్కడా అసలు భగవత్ సంబంధం అన్న మాటే లేదు ఆ పిల్లాడికి. ఏదో నియమంగా అతనికి గర్భాష్టమంలో చేశారు ఉపనయనం. గర్భాష్టమంలో ఉపనయనం చేశారని నియమంగా సంధ్యావందనం చేశాడు, ప్రతి పూట సహస్ర గాయత్రి చేశాడు, అలా ఏం లేదు. అతని అనురక్తి చదువు మీద కూడా లేదు, అతని అనురక్తి ఉపాధ్యాయుల్ని గౌరవిద్దాం అటువంటి దాని మీద కూడా లేదు. అతని అనురక్తి అంతా ఆటలే. అప్పటికి కాలం సంతోషంగా గడిచిపోతే చాలు. భవిష్యత్తులో పరీక్ష తప్పితే జీవితం ఏమైపోతుంది? అవతల తండ్రి గారు లేరు, అదేం లేదు, ఆడుకుంటూ ఉండేవాడు. ఇంత కర్తవ్యతానిష్ట లేనటువంటి వ్యక్తి యావత్ ప్రపంచం విస్తుపోయేటటువంటి ఒక మహాయోగి అవుతాడని ఎవరైనా అనుకోగలరా? ఏ కారణం చేత అయ్యాడు అని నిర్ధారించవలసి ఉంటుంది. ఒక్కటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పునర్జన్మ సిద్ధాంతానికి ఆయువు పట్టు ఎక్కడుంది అంటే సనాతన ధర్మమునందే. పునర్జన్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మంలో అంగీకరిస్తాం కాబట్టే, మళ్ళీ పుడతామన్న విషయాన్ని అంగీకరిస్తాం కాబట్టే బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తు ఏమిటంటే ఆయన సనాతన ధర్మమును అంగీకరించాడు అని. సనాతన ధర్మమును అంగీకరించని వాడు అని గుర్తు ఏమిటంటే ముఖాన బొట్టు ఉండదు. ముఖాన బొట్టు లేదు అంటే అతనికి సనాతన ధర్మంతో సంబంధం లేనివాడు అని గుర్తు. పునర్జన్మ ఉన్నది అంటే భయభక్తులు ఉంటాయి. ఇక్కడ చేసిన తప్పులకి నువ్వు వచ్చే జన్మలో అనుభవించవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటాడు. అరే మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వచ్చే జన్మలో మళ్ళీ కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదాం అనుకుంటాడు. కాబట్టి ఈ పిల్లవాడు ఎంతసేపు ఆటలాడుకుంటూ గడిపేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అది కూడా చాలా చిత్ర విచిత్రంగా రాత్రి వేళ ఇంత తెంపరితనంతో ఆటలాడేవారు. అటువంటి పిల్లవాడి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం కలిగింది. ఒక రోజున ఆయన పాఠశాలకు వెళ్ళిపోతున్నాడు. పాఠశాలకు వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఎదురు వచ్చాడు. ఆయన పేరు రామస్వామి అయ్యర్. ఈ పిల్లవాడు ఆయనకి నమస్కారం చేశానాడు. ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు. అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు. ఆ పిల్లవాడు అంతకుముందు అరుణాచలం అన్న పేరు వినలేదు అని మీరు అనుకుంటే పొరపాటు. ఆయనకి తెలుసు అరుణాచలం గురించి. అరుణాచలం అని ఒక క్షేత్రం ఉందని, అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడు 4 రూపాలతో ఉన్నాడని, 1 కొండగా, 2 లోపల ఉన్న సిద్ధపురుషుడిగా, 3 అక్కడ ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి శివలింగంగా, 4 అక్కడే ఉన్నటువంటి అగ్నిలింగంగా, 4గా ఉన్నాడు అన్న విషయం ఆయనకి స్పష్టంగా తెలుసు. అయినా ఆ పిల్లవాడు ఆ రోజున అకస్మాత్తుగా ఆగి అన్నాడు, అరుణాచలమా ఎక్కడుంది అన్నాడు. ఆ రోజున మాత్రం ఆ పిల్లవాడికి ఆ పేరు వినగానే లోపల ఒక్కసారి ఏదో పెద్ద కాంతి ప్రవహించినట్టయింది. ఆ రామస్వామి అయ్యర్ అన్న ఆయన అన్నారు, ఏమిరా అరుణాచలం పేరే వినలేదా? తిరువణ్ణామలైరా, తిరువణ్ణామలైకే అరుణాచలం అని పేరు. ఎందుచేత అంటే ద్రవిడ దేశంలో మీరు సంస్కృత నామాన్ని ప్రయోగిస్తే చాలా చోట్ల గుర్తుపట్టరు. మీరు ఇప్పటికీ శ్రీరంగం వెళ్ళి జంబుకేశ్వరం ఎక్కడండి అని అడిగారు అనుకోండి, జంబుకేశ్వరం ఏమిటని అడుగుతారు. అదే మీరు తిరువాణక్కోయిల్ ఎక్కడా అని అడగండి, వాళ్ళు వెంటనే చెప్తారు ఇక్కడే ఆటోలో వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. అందుకని ఆయన అన్నాడు, అరుణాచలమా, అది తిరువణ్ణామలైరా, తిరువణ్ణామలై తెలీదు అన్నాడు. అంతే, ఏం జరిగిందో తెలియదు. ఆయన ఆ మాట విన్నాడంతే. ఆ పిల్లాడు అరుణాచలం ఈ మాట విన్నాడు అంతే. ఆనాటి నుండి పిల్లవాడు స్తబ్దుగా అయిపోయాడు. ఉత్సాహంగా పరుగులు తీయడం, పిల్లలతో ఆటలాడడం, పిల్లలతో దెబ్బలాడడం ఇవేం లేవు.
చేస్తున్నాడు. ఇంతకు ముందు ఏం చేశాడో అవే చేస్తున్నాడు. తల్లికి పిన్నమ్మకి వంటలో సాయం చేసేవాడు, ఇప్పుడు సాయం చేస్తున్నాడు, కూరలు తరిగి పెడతాడు. పూర్వం అన్నం పెడితే రుచుల కోసం పెద్ద గొడవ చేసేవాడు, ఇప్పుడు ఏం పెడితే అది తిని వెళ్ళిపోతాడు. ఏమిటి ఇంత విచిత్రంగా మార్పు వచ్చింది అనుకున్నారు. ఒకరోజు అందరూ తమ తమ పనుల మీద బయటికి వెళ్ళారు. ఈ పిల్లవాడు ఒక్కడు మేడ మీద గదిలో కూర్చునున్నాడు. ఇప్పటికీ రమణాశ్రమం వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది. కూర్చుని ఉండగా అందరూ ఇంట్లో బయటికి వెళ్ళారు ఏదో పని మీద. అకస్మాత్తుగా పిల్లవాడికి నేను చనిపోతున్నాను అనిపించింది. అతను వెంటనే డాక్టర్ని పిలవండని కానీ, భయపడి ఎవరినైనా కేకేయడం కానీ, లేచి నిలబడే ప్రయత్నం కానీ చేయలేదు. చచ్చిపోవడం అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది చూడాలనుకున్నాడు. చూడాలనుకుని పరిశీలనం మొదలుపెట్టాడు. ఎవరు పరిశీలిస్తారు? ఈ కంట్లో కుంకుడు పులుసు పడింది, ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నది మీకు కనపడుతుందా? రే, ఈ కంట్లో పులుసు పడిందిరా, ఈ కన్ను చూడలేకపోతోంది, కాసేపు ఇది ఇలా మూసుంచు, ఈ కన్నుతో చూడు అని లోపల నుంచి మీకు చెప్తున్నది మీకు కనపడుతుందా? అది చూస్తోంది. రమణుల విషయంలో కూడా ఏమిటి శరీరం చచ్చిపోవడం అంటే అసలు, కానీ చచ్చిపోని ఏమవుతుందో చూద్దాం, అసలు చావు అంటే ఏమిటో చూద్దామని కాళ్ళు చాపుకుని గోడ కానుకుని కూర్చున్నారు ఆయన. చచ్చిపోయేటటువంటి వ్యక్తికి ఎలా జరుగుతుందో అలాగే పెదవులు మూసుకుపోయి, పళ్ళు బిగుసుకుపోయి రక్త ప్రసారం ఆగిపోయింది, గుండె కొట్టుకోవడం నిలబడిపోయింది, శరీరం కాష్టంలా బిగుసుకుంది, అహంస్ఫురణము మాత్రం ఆగలేదు. నేను నేను అన్న భావన మాత్రం అలా ఉండిపోయింది. ఇదిగో ఈ శరీరం చచ్చిపోయింది, దీనికి రక్త ప్రసారం ఆగిపోయింది, ఇది కొయ్యబారిపోయింది, దీనికి పెదవులు నల్లపడిపోయి బిగుసుకుపోయి, దీని పళ్ళు గిటకరించుకుపోయి, ఇది చనిపోయింది. కాసేపు ఆగి ఎవరో ఒకళ్ళు పైకి వస్తారు ఈ గదిలోకి, వీడు చనిపోయాడంటారు. దీన్ని కట్టి కొత్త చాపలో పెట్టి కర్రలకి కట్టి తీసుకెళ్ళిపోతారు, దీన్ని కాల్చేస్తారు. మరి ఇది వెళ్ళిపోతోంది, నాకేం అవలేదు అంటే చనిపోయేది శరీరము తప్ప నేను కాదు. అసలు నేను అహంస్ఫురణ, నేనన్న నేను అసలు నేను, ఇది అసలు నేను కాదు. ఈ నేనుకి మరణం ఉంది, నేనుకు మరణం లేదు, అది శాశ్వతము అనుకున్నాడు. అంతే, మళ్ళీ ఆ పిల్లవాళ్ళలో చలనం వచ్చింది. ఆ క్షణమే ఆ వెంకటరమణం యొక్క జీవితంలో అల్లరి చిల్లరగా తిరిగినటువంటి ఆఖరి క్షణం. ఇక ఆ తర్వాత ఆయన అసలు మాట్లాడలేదు ఎవరితో ఎక్కువ. ఎప్పుడూ కూర్చుని పద్మాసనం వేసుకుని అలా ధ్యానంలో ఉండేవారు. తరగతి గదికి వెళ్ళినా కూడా ఉపాధ్యాయులు పాఠం చెప్తున్నా కూడా ఆయనకి తలకెక్కేది కాదు. ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఆ అహంస్ఫురణ యందు అణిగిపోదామా అని ఉండేది, బాహ్యంతో సంబంధం తెగిపోవాలని ఉండేది. అలా ఉండకుండా 10 మందితో కలిసే ప్రయత్నం చేస్తే ఒళ్ళు మంటలు వచ్చేవి ఆయనకి. ఆ మంటలు రావడంలో వెళ్ళిపోయి కూర్చుని తనలో తానే రమిస్తూ అలా అంతర్ముఖత్వాన్ని పొంది పద్మాసనం వేసుకుని లోనున్నటువంటి అహంస్ఫురణము, అసలైన నేను ఎక్కడుందో అన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి పుడుతోందో ఆ పుట్టుక స్థానమునందు ఆయన కలిసిపోయేవారు. కలిసిపోయి శరీరాన్ని నుంచి విడిపోయి అలా ఉండిపోయేవారు. అందులో తనలో తాను రమిస్తూ అలా కూర్చుని ఉండిపోయారు. సహజంగా ఒక పిల్లవాడు అలా ఉండడం మొదలు పెడితే ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చేళ్లా కనపడతాడు. నేను మొన్ననే చెప్పాను కదా, మనకు అర్థం కానివన్నీ అవతలవి పిచ్చే. కాబట్టి అవతల పిన్నికి పినతండ్రికి నచ్చలేదు, అన్నగారికి నచ్చలేదు. అప్పటికే ఆ పిల్లవాడికి నాగస్వామికి పెళ్లి చేశారు, జానకీ అమ్మాళ్ళన్న పిల్లతోటి. చదువు పూర్తయితే ఉద్యోగం వస్తే ఆ పిల్ల కాపరానికి రావాలి. ఇంకా తండ్రి లేడు, ఏదో వృద్ధిలోకి రావాలని పాపం ఆ నాగస్వామి కష్టపడుతున్నాడు. ఈ పిల్లవాడు ఎప్పుడూ అలా కూర్చోవడం, ఏది పెడితే అదే తినేయడం, ఇంకా కావాలని అడగడం, ఏమీ వేయకపోతే లేచిపోతాడు, ఇంకా వేసేస్తే తినేస్తాడు. ఎవరైనా పలకరిస్తే మాట్లాడడం, ఏ ఆటలకి వెళ్ళడు, ఎవ్వరితోనూ కలవడం, ఎప్పుడు ఏకాంతంలో పద్మాసనం వేసుకుని రమిస్తూ ఉంటాడు.
ఇది చూసి ఇంట్లో ఈసడింపులు ప్రారంభమయ్యాయి. ఇది అన్నం పెడుతుందా, గుడ్డ పెడుతుందా? ఎందుకు వచ్చిన ధ్యానాలు, ఎందుకు వచ్చిన భక్తి? ఈ వయసులోనా? చదువుకోవలసిన వయసులో అవతల తండ్రి లేడా? పెద్దవాడు ఎలా చదువుకుంటున్నాడు? ఏ మాయరోగమా, చదువుకోలేవు అని పెద్దవాళ్ళందరూ కూడా నింద చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఏమైంది వీడికి, ఏంటి అలా ఉంటున్నాడు ఏమిటి అని అడగడం మొదలుపెట్టారు. ఒక రోజున ఆ పిల్లవాడు మేడ మీద గదిలో కూర్చుని ఉన్నాడు. ఆయన సరిగ్గా ఇంగ్లీష్ గ్రామర్ పాఠం చదవలేదు అని చెప్పి ఆ ఉపాధ్యాయుడు 3 మాటలు దాన్ని వ్రాయమన్నాడు. అతి కష్టం మీద ఒక మాట రాశారు. లోపల నుంచి ఒక ప్రశ్న వస్తోంది. ఇందుకొరక కాలాన్ని ఇలా ఉపయోగించడానికా నువ్వు ఉన్నది? ఇలాగా నువ్వు ఉపయోగించవలసింది? నీలో నువ్వు రమించవలసిన వాడివి. ఎందుకు వచ్చింది ఈ 3 మాటలు రాయడం? ఇవన్నీ ఏమిటి కలిసి వస్తుంది దీనివల్ల అని బలవంతంగా ఎలాగో అలా 2వ మాట రాస్తూ ఉంటే ధ్యానంలోకి జారిపోతోంది మనసు. మెల్లిగా కూడా తీసుకుని 2వ మాట రాశారు. ఒక వాక్యం రాయడం, సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండడం. అక్కడే ఉన్నాడు అన్నగారు నాగస్వామి. చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమిరా, నీలాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకురా? నీలాంటి వాళ్ళకి ఇల్లు అక్కర్లేదు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అదే చేస్తే పోలా? దానికి తగిన ప్రదేశానికి పోతే పోలా? ఎందుకురా నీకు ఇల్లు అన్నాడు ఆయన. ఇంతకుముందు ఎన్నో మాటలు అన్నాడు ఆ మాట. కానీ అది ఎక్కడో వెళ్ళి గుచ్చుకుంది రమణ మహర్షికి, ఆ వెంకటరమణకి. నిజమే, నాకు ఇల్లెందుకు? నాకు ఏది కావాలో దాన్ని పొందడానికి వీలైన ప్రదేశం నాకు కావాలి. నాకు ఇల్లు అనవసరం. నాకు ఈ బంధువులు, ఈ సమాజం, వీటి మధ్య నేను ఉండవలసిన ప్రదేశం కాదు. నేను వెళ్ళిపోవాలి. నిజమే, ఇది నా తండ్రి మాట అనుకుని అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు. ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు అన్నగారు. వెంటనే ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాడు. ఇవాళ ఏదో ప్రైవేట్ క్లాస్ పెట్టారు, అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు, కాబట్టి దానికి వెళ్ళాలి, వెడుతున్నాను పాఠశాలకు అన్నాడు. ఆయన అన్నాడు, అన్నగారు పరమేశ్వరుడు మార్గం కూడా చూపించాడు. కింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి. పిన్నిని అడిగి తాళం చెవి తీసుకుని పెట్టి తీసి 5 రూపాయలు పట్టుకుని వెళ్ళి నా ఫీజు నీ ఫీజు కూడా స్కూల్లో కట్టు అన్నాడు. అలాగే అని గబగబా కిందకు వచ్చాడు. స్కూల్కి వెడుతున్నానన్నాడు. పిన్నిగారు గబగబా అన్నం పెట్టింది. ఆ పిన్నిగారు పెట్టిన అన్నమే ఆయన ఇంట్లో తిన్న ఆఖరి అన్నం. ఏం పెట్టిందో గబగబగబగబ తినేశారు. ఒక్కసారి ఆ ఇంటి వంక కూడా వెళ్ళిపోతున్నాను కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు ఒకసారి ఆపేక్షతో చూస్తాడు. కనీసం ఒక్కసారి ఆ ఇంటి వంక ఆపేక్షగా కూడా చూడలేదు. పెట్టి తీశారు. 5 రూపాయలు ఉన్నాయి. 2 రూపాయలు విడిచిపెట్టేశారు. 3 రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకున్నారు. ఒక కాగితం ఒకటి తీసుకుని ఉత్తరం రాశారు. ఏమని రాశారంటే, నా తండ్రి పిలుపు నాకు అందింది. నా తండ్రిని వెతుక్కుంటూ ఇది బయలుదేరుతోంది. ఇది అంటే ఇది తాను వేరుగా చూడడం ప్రారంభమైపోయింది. నేను కాదు, నేను వేరు. ఇది నా చేత ధరింపబడిన శరీరం. ఇది బయలుదేరుతోంది. దీనికోసం ఎవ్వరూ శ్రమపడి వెతకవలసిన అవసరం లేదు. దానికోసం ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి శ్రమకి లోను కావద్దు. నీ కాలేజీ ఫీజు చెల్లింపబడలేదు. 3 రూపాయలు మాత్రం నేను ఇవి తీసుకుంది అని రాసి సంతకం పెట్టలేదు, చుక్కలు పెట్టి వదిలిపెట్టేశారు. అంటే ఎవరు సంతకం పెట్టాలి? ఎవరు అంటే అప్పటికే ఆయనకు ఒక స్థూల శరీరంతో అనుబంధం అన్నది తగ్గిపోతుంది. ఇంకా ఒక పేరు, ఒక దేశం, వాటికి పరిమితితో ఉన్నవాణ్ణి అన్న భావన పోయింది. అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అన్న భావనకు వచ్చేసారు ఆయన. ఆ అనుభవం ఎప్పుడైతే మేడ మీద గదిలో జరిగిందో అప్పటికే ఆయన స్థితి ఏ పారమార్థిక లక్ష్యాన్ని చేరుకోవాలని సాధకులు ప్రయత్నం చేస్తారో అది అకస్మాత్తుగా ఆయనకు అలవాటు పడింది. అంతే. ఆ 3 రూపాయలు పట్టుకుని తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒకసారి అట్లాస్ తీసి చూశారు, ఎలా వెళ్ళాలి తిరువణ్ణామలై అని. అట్లాస్ వంక చూస్తే ఆయనకి విల్లుపురం జంక్షన్ వరకు రైలు వెడుతుంది అని కనపడింది. తిరువణ్ణామలైకి రైలు వెడుతుంది. కాట్పాడి నుంచి కొత్తగా రైళ్లు వేశారు అప్పుడు కాట్పాడి మీదుగా. కానీ అప్పటికి ఇంకా రైల్వే టైం టేబుల్లోకి అట్లాస్లోకి చేరలేదు ఆ లైను.
అందుకని ఆయనకి తెలియదు ట్రైన్ వెడుతుందన్న విషయం. తెలియక నేను విల్లుపురం జంక్షన్ వరకు వెళ్ళాలనుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళేసరికి ప్రతిరోజు తొందరగా వచ్చే రైలు ఆ రోజు ఆలస్యంగా వచ్చింది. ఆ రోజు రైలు కానీ ఆలస్యంగా వచ్చి ఉండకపోతే తన ఇంట్లో వాళ్ళు తన్ని పట్టేసుకుని ఉండేవారు. ఆలస్యంగా రైలు వచ్చింది, విల్లుపురంకి టికెట్ కావాలి అని అడిగారు. అదొక్కటే మాట. టికెట్ ఇచ్చాడు. ఆ మిగిలిన డబ్బులు తీసి జేబులో వేసుకున్నారు. రైలు ఎక్కి కూర్చుని పద్మాసనం వేసుకున్నారు. రైలు బయలుదేరింది. వైఘై నది కనపడుతోంది. ఆ తరువాత ఆయన పెరియ పురాణం పుస్తకం చదివి ఎప్పుడూ మధురై దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటూ ఉండేవారు. ఆటలన్నీ మానేసి ఎప్పుడు నాయనార్ల వంక చూస్తూ ఉండేవారు. ఎప్పుడు నన్ను నాయనార్లలా తయారు చేస్తామని ఏడుస్తూ ఉండేవారు, కళ్ళ నీరు కారుస్తూ. దేవాలయం వంక చూడలేదు, ఊరి వంక చూడలేదు, తను ఆడుకున్న ఆట స్థలాల వంక చూడలేదు, వైఘై నది వంక చూడలేదు. రైలు ఎక్కుతూనే పద్మాసనం వేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కూర్చున్నారు. అదే పెట్టెలోకి ఒక మౌల్వి కూడా ఎక్కాడు. ఆయన భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని ఆ రైలు పెట్టెలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వర్ణించి చెప్తున్నాడు. అందరూ ఎంతో కుతూహలంగా ఇన్ని ప్రశ్నలు వేస్తూ వింటున్నారు. ఈ పిల్లవాడొక్కడిలోనే ఏ ప్రతిస్పందన లేదు. రైల్వే స్టేషన్లు వస్తున్నాయి, అమ్మే తినుబండారాలు అమ్ముతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, అరిచేవాళ్ళు అరుస్తున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, తగిలేవాళ్ళు తగులుతున్నారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం పద్మాసనం వేసుకుని కూర్చున్నవాడు కూర్చున్నట్టే సమాధి స్థితిలోకి జారిపోయి ఉన్నాడు. చాలాసేపు అయిపోయింది. బహిర్ముఖుడు కాడు. చూసి 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 ఆ మౌల్వి అన్నాడు, ఇంతమంది నాట్లో మాట్లాడుతున్నారు, ఈ పిల్లవాడు ఒక్కడే మాట్లాడటం లేదు. ఈ పిల్లవాడు సమాధిలో ఉన్నాడని తట్టి లేపాడు. ఆయన బహిర్ముఖులయ్యారు. ఎక్కడికి వెడుతున్నావు అని అడిగారు. విల్లుపురం జంక్షన్కి అన్నారు. ఎందుకు అన్నారు. తిరువణ్ణామలై వెళ్ళడానికి అన్నారు. అంటే ఆ మౌల్వి పరమేశ్వర స్వరూపం. ఆయన అన్నాడు, అయ్య పిచ్చివాడా, తిరువణ్ణామలై వెళ్ళడానికి విల్లుపురం జంక్షన్ దిగడం ఎందుకయా? నేను తిరుక్కోయిలూరు వరకు వెడుతున్నాను, ఆ తర్వాత స్టేషనే తిరువణ్ణామలై. నువ్వు తిరుక్కోయిలూరుకి టికెట్ తీసుకోవలసింది, నువ్వు మళ్ళీ ఎందుకు విల్లుపురం వరకు తీసుకున్నావు అన్నారు. నాకు తెలియదు ఈ విషయం అన్నారంతే. అందరూ రైలు ఎక్కిన దగ్గర నుంచి అన్ని తింటున్నారు. ఈ పిల్లవాడు మాత్రం ఏమీ తినలేదు. ఒక అర్ధణ ఇచ్చి చీకటి పడుతుండగా 2 బేరికాయలు కొనుక్కున్నారు. కొనుక్కుని అది కూడా ఓ బేరికాయ కొరికారంతే. ఆయనకి ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఇది సాధారణంగా సమాధి స్థితిలోకి తరచుగా ప్రవేశించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. వాళ్ళు బహిర్ముఖులైనప్పుడు పిచ్చి ఆకలేసేసినట్లుగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు నిజంగా భోజనానికి కూర్చుంటే వాళ్ళు తినవలసి వస్తే వాళ్ళు నిజంగా 2 పిడచలు తిందామనుకునే వేళటికి మళ్ళీ జారిపోతుంటుంది సమాధిలోకి. అందుకని వాళ్ళకి ఆహారం మీద ఏమి మక్కువ ఉండదు. కాబట్టి ఆయన 2 బేరికాయలు కొనుక్కుని ఒక్క బేరికాయ మాత్రం కొద్దిగా ముక్క కొరికారు. కొరికి పక్కన పెట్టి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. విల్లుపురం జంక్షన్ వచ్చింది. ఆయన దిగుతూ చూశారు, ఆ మౌల్వి కనపడలేదు. దిగారు. తెల్లవారుజాము సమయానికి విల్లుపురంలో దిగారు. దిగి అక్కడి నుంచి ఆకలేసినట్లుగా అనిపించింది. తిన్నగా నడుచుకుంటూ ఒక పూటకోళ్ళవాని దగ్గరికి వెళ్ళారు. భోజనం పెడతావా అని అడిగారు. ఆయన అన్నాడు, ఇప్పుడు పెట్టరు, మధ్యాహ్నం పెడతారు అన్నాడు. చూశారు, ఉదయం అయింది. అంత డసిపోయిన పిల్లాడు. ఎప్పుడో ఇంటి దగ్గర మధురైలో బయలుదేరినప్పుడు పినతల్లి పెట్టినటువంటి అన్నం మధ్యలో తిన్న ఒక్క బేరికాయ ముక్క, అది కూడా. సరే మధ్యాహ్నం కదా భోజనం పెడతారు అన్నారు. మళ్ళీ పద్మాసనం వేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు. పొద్దున్న 6 గంటల సమయంలో సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ పూటకోళ్ళవాడు అలా చూస్తూనే ఉన్నాడు. పూటకోళ్ళవాడంటే ఒక హోటల్ అనుకోండి. చూస్తూనే ఉన్నాడు, ఏంటి ఈ పిల్లవాడని. ఏమి కదలిక లేదు, నిశ్చలంగా ఉన్నారు. నల్లటి జుట్టు, తెల్లటి కాంతి, మెరిసిపోతున్నాడు పిల్లాడు. తనలో తానే రమిస్తూ అలాగే ఉన్నాడు. ఏమి అంగుళం కదలిక కూడా లేదు. మధ్యాహ్నం అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. పొద్దున్న వచ్చి భోజనం అడిగిన పిల్లాడు, ఇంతమంది వచ్చారు, భోజనాలు చేస్తున్నారు, వడ్డిస్తున్నారు, పదార్థాల వాసనలు వస్తున్నాయి, తింటున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అతను అలాగే ఉన్నాడు సమాధిలో. ఈయన వెళ్ళి లేపాడు. భోజనం చేస్తానని అడిగావు కదా,
చేస్తావా అన్నారు. చేస్తాను అన్నారు. ఎంతుంది డబ్బు నీ దగ్గర అని అడిగారు. ఆయన దగ్గర ఏదో 2 అణాల పైచిలుకు ద్రవ్యం ఉంది అప్పటికి. నా దగ్గర ఇంత డబ్బు ఉంది అన్నారు. డబ్బు వద్దులే, భోజనం చెయ్యి అన్నారు. ఏదో కతికినట్టుగా కొన్ని మెతుకులు తిని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ సమాధిలోకి ప్రవేశించి కూర్చున్నారు. ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. తెల్లవారుతుండగా రైలు వచ్చింది. ఎక్కి కూర్చున్నారు. కూర్చుని అక్కడి నుంచి ఆయన దగ్గర డబ్బులు ఆనాడు తిన్నగా వెళ్ళడానికి కావలసినంత డబ్బు లేదు. తిరువణ్ణామలై వరకు వెళ్ళడానికి కావలసినంత టికెట్ డబ్బు లేదు. అందుకని మాంబళం పట్టు అని ఒక స్టేషన్, ఆ మాంబళం పట్టు స్టేషన్ వరకే టికెట్ కొనుక్కున్నారు. కొనుక్కుని మాంబళం పట్టులో దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తిరువణ్ణామలైకి ఎంత దూరం వెళ్ళాలి అని అడిగారు. ఇక్కడి నుంచి దగ్గరగా ఓ 25 మైళ్ళు వెళ్ళవలసి ఉంటుంది అన్నారు. డబ్బులు లేవు చేతిలో, కాబట్టి నడిచి వెళ్ళిపోతాను అరుణాచలం నా తండ్రి దగ్గరికి అని నడక మొదలుపెట్టారు. 10 మైళ్ళు నడిచారు. 10 మైళ్ళు నడిచినటువంటి పిల్లవాడికి శరీరం స్వాధీనం తప్పిపోయింది. విపరీతమైనటువంటి ఆకలి వేసేస్తోంది. ఆ మాంబళం పట్టు దగ్గర నుంచి 10 మైళ్ళు నడిచి 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 అరయని నెల్లూరు అని చెప్పి అరయని నల్లూరు అని ఒక ఊరు. ఆ ఊరిలో కొండ మీద నిలబడితే తిరువణ్ణామలై కనపడుతుంటుంది, శిఖరాలు. అక్కడ జ్ఞాన సంబంధ నాయనారు వెళితే జ్యోతిస్వరూపంలో అరుణాచలేశ్వరుడు దర్శనమిచ్చాడు. జ్ఞాన సంబంధర్ పాటలు పాడారు అక్కడ. అటువంటి చోట కూర్చున్నాడు ఈ పిల్లవాడు. కూర్చుని ఆ కొండ మీద ఉన్నటువంటి స్వామిని చూశాడు. చూసి అతుల్యనాథుడు అని పిలుస్తారు. అరయని నల్లూరు ఊళ్ళో కొండ మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క పేరు అతుల్యనాథుడు. ఆయనతో సమానమైన వాడు లేడు. తుల్య అంటే సమానం, అతుల్య సమానుడు లేడు అని. ఆ అతుల్యనాథ దేవాలయానికి వెళ్ళారు. ఎందుకని? కాస్త ప్రసాదం ఏమైనా నైవేద్యం పెట్టింది సాధారణంగా గుడికెడితే చేతిలో పెడతారు కదా, అది తిందామని. అప్పటికి గుడి తలుపులు తెరవలేదు. ఇంకా సాయంకాలం చీకటి పడుతోంది. ఆ బయటే కూర్చుని మళ్ళీ సమాధిలోకి ప్రవేశించారు. ఇంత ఆకలితో ఉన్న సామాన్యంగా పిల్లలకు ఉండేటటువంటి చాంచల్యంలో చిన్న చాంచల్యం కూడా పిల్లాడికి లేదు. అవకాశం దొరికిందా సమాధిలోకి వెళ్ళిపోవడమే. మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. కాసేపటికి అర్చకుడు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, పూజ చేస్తున్నాడు. అంతా అయిపోయింది. బాగా చీకటి పడిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతూ చూశాడు. ఎవరో చీకట్లో కూర్చున్నట్టుగా అనిపించింది మంటపంలో. ఎవరక్కడ మంటపం దగ్గర? తలుపులేసేస్తున్నాను లేవండి అని గట్టిగా అరిచాడు దగ్గరికి వచ్చి. ఆయన ఉలిక్కిపడి బాహ్యంలోకి వచ్చారు. వచ్చి లేచి చాలా ఆకలిగా ఉంది, ఏమైనా కొంచెం పెడతారా అని అడిగారు. కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగారు. అడిగితే ప్రసాదమా ఇంకోట? ప్రతివాడు గుళ్ళోకి వచ్చి ఇప్పటిదాకా కూర్చున్నావు, ఇప్పుడు ప్రసాదమా అని ఒక్క తోపు తోశాడు. అంత దూరంలో పడిపోయారు. పడిపోతే అక్కడ వాద్యగాండ్రు ఉన్నారు. వాళ్ళు అక్కడికి కొద్ది ఫర్లాంగుల దూరం పెడితే అక్కడ కీలూరు అని ఒక క్షేత్రం, అక్కడ వీరాటేశ్వరుడు అంటారు పరమేశ్వరుడు. ఇంత దూరం వచ్చావు కదా, వాళ్ళు పరిచారకులు అక్కడ. మాతో పాటు రా, కొద్ది ఫర్లాంగులేగా ఆ కీలూరు వెడితే అక్కడ మేము వాద్యం మోగిస్తూ ఉంటాం, మా వంతు ప్రసాదం పెడతారు, మేము పెడతాం, మాతో రా అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.